ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3. సో దీనిలో భాగంగా మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి కంప్లీట్ సిలబస్ మీకు ఆన్లైన్ క్లాస్లో ప్రొవైడ్ చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే పేపర్ 1లో మీకు తెలుసు సిలబస్ దాదాపుగా 12 యూనిట్స్ ఇచ్చారు. ఈ 12 యూనిట్స్ కంప్లీట్గా కవర్ చేస్తాం. అలాగే పేపర్ 2లో రామాయణం, మహాభారతం, అలాగే హిందూ పురాణాస్, ఇలా దాదాపుగా 12 యూనిట్స్ మీకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి చెప్పాలంటే అంత ఈజీ కాదు, కానీ మీరు ఒకసారి చూడండి. ఆ యాప్లో మీకు డెమో క్లాస్ కూడా ఉన్నాయి. సో ద లెజెండరీ ఫ్యాకల్టీ మురళీకృష్ణారెడ్డి సార్ చెప్పారు. సో కంప్లీట్ మీకు అంటే రామాయణం, మహాభారతం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం. ఇంకా ఫీజు విషయానికి వస్తే దాదాపుగా మీకు ఈ కంప్లీట్ సిలబస్ 3,999 ఉన్న సిలబస్ కేవలం 999 రూపీస్కే మీకు ఆఫర్ అందించడం జరుగుతుంది. అది కూడా వ్యాలిడిటీ 6 months ఉంటుంది. మీకు మీడియం మీకు పేపర్ 1 బోత్ మీడియంలో ఉంటుంది, కానీ పేపర్ 2 మాత్రం తెలుగు మీడియంలోనే ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి అవకాశం. సో ఎవరైతే ఈ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. నా పేరు మురళీకృష్ణారెడ్డి. ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించిన సిలబస్ను గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇందులో రామాయణ, మహాభారత, భాగవత, పురాణ ఇతిహాసాల గురించి, ఆ గ్రంథాల్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ గురించి అడగడం జరిగింది. దీని మీద క్వశ్చన్స్ ఏ రకంగా అయితే ఇవ్వబడతాయి, వాటికి సంబంధించినటువంటి తీరు ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ రామాయణం అనేటటువంటి దాన్ని ముందు ప్రధానంగా తీసుకుందాం. ఎందుకంటే రామాయణం అనేది రామ ఆయణం. రామాయణం అంటే రామ ఆయణం అని అర్థం. ఈ రామాయణం అంటే రాముడి గురించి తెలుసుకోవడం. దీన్ని వాల్మీకి మహర్షి రాశారు. రామాయణం మానవ జీవితాలకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆది కావ్యం. ఈ రామాయణాన్ని మనము ఎందుకు ఆయనం చేయాలి అంటే తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి ఇందులో తెలియజేస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా గురు శిష్యుల సంబంధాన్ని గురించి, ప్రజా పరిపాలనా విధానాన్ని గురించి, రాజు ప్రజలకు చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి, భార్యాభర్తలంటే ఎలా ఉండాలి అని, సోదర ప్రేమ ఏ రకంగా ఉంటుందని, చెప్పుడు మాటలు వింటే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయని, స్నేహబంధం ఎంత గొప్పగా ఉంటుందని, ఇలాంటి మానవ జీవితాలకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు రామాయణంలో తెలియపరుస్తాయి. అందుకే రామాయణం అంత గొప్ప కావ్యంగా అవతరించడానికి కారణమైంది. ఈ రామాయణంలో ఉన్నటువంటి విధానాన్ని పరిశీలించినట్టయితే వాల్మీకి, సరే అసలు ఈ వాల్మీకి అనే ఆయన ఎవరు ఏంటి అనేది చూస్తే, వాల్మీకి అనేటటువంటి అతను ఒక కిరాతుడు, దారి దోపిడి దొంగ. అనేక రకాలుగా ఆ అడవుల్లోకి వచ్చినటువంటి వాళ్ళను, ఆ దారిలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళను హింసించి వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి డబ్బులైతే, బంగారం అయితే, ఏవైతే ఉన్నాయో నాణ్యాలు అవన్నీ కూడా దోచుకొని అడవిలో జంతువులను చంపి వాటి మాంసాన్ని విక్రయించి హాయిగా ఏ బాధరాబందీ లేకుండా జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తి వాల్మీకి. ఈ వాల్మీకి
ఇలా ఉంటున్నటువంటి సందర్భంలో నారద మహర్షుల వారు దైవ సంకల్పం చేత ఒకసారి వాల్మీకి దగ్గరకు వచ్చి, ఏమయ్యా రోజు నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, మరి పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా, ఎప్పుడన్నా ఆలోచించావా, దీనికి అసలు నేనేం చేయాలి అనేదైనా ఆలోచించావంటే, ఏం కాదు, నేను చేసిన పాప నా ఒక్కడి కోసం కాదుగా నా కుటుంబం అంతటి కోసం, ఎవ్వరికీ వర్తించదు, ఇది నీకు సంబంధించినటువంటి విషయం, నువ్వు చేసే పాపం నీది అని అంటే, కాదు కాదు అంటాడు. సరే వెళ్ళి అందరిని అడగమంటే వెళ్ళి భార్యని అడుగుతాడు, పిల్లల్ని అడుగుతారు. ఎవరైనా ఏమంటారంటే, నువ్వు తీసుకొచ్చి పెడుతున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, పుణ్యం చేస్తున్నావు, మాకు తెలవదు కదా, దాన్ని మేము అనుభవిస్తున్నాం, ఏదన్నా ఉంటే అది నీకే, నువ్వు చేసింది నీకే అని. అప్పుడు వచ్చి నారద మహర్షుల వారి చిత్త బాధపడతాడు. అయ్యో, నేను ఇన్ని రోజుల నుంచి చేసినటువంటిదంతా నా కుటుంబం కోసం కాబట్టి నా కుటుంబంలో అందరికీ వర్తిస్తుందేమో అనుకున్నానండి, మరి ఏమిటి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటి ఉన్నదిరా బాబు, అదేమిటంటే రామ మంత్రోచ్చారణ. అందుకే రామనామాన్ని జపిస్తే పాపాలు పోతాయని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి విషయం. అందుకని ఆ రామనామం ఆయనకి నోరు తిరగదు, ఎందుకంటే మరి కిరాతుడు అప్పటివరకు ఏమీ చదువుకోలేదు, రామశబ్దం కూడా రాదు. ఇప్పుడు మర అనేటటువంటి శబ్దాన్ని చెప్తాడు, మర అనే శబ్దాన్ని చెప్తాడు. ఈ మర 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 అది అలా 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 ప్రయాణం చేసి రామ అనేటటువంటి శబ్దానికి, అలా ఎప్పుడైతే రామశబ్దం ఉచ్చరిస్తూ ఉండిపోయాడో తన చుట్టూ పుట్ట పేరుకొని పోయింది. ఆ పుట్టలో ఉండి కూడా ఆ ధ్యానాన్ని విడవలేదు, పూర్తిగా దానిలో నిమగ్నం అయిపోయాడు రామనామ స్మరణలో. అలాంటప్పుడు అతడి చుట్టూ పేరుకున్నటువంటి పుట్ట నుండి కొత్తవాడైనటువంటి జ్ఞాన సంపార్జన చేసుకున్నటువంటి వాడు అయిన ఆ కిరాతుడు బయటకు వచ్చాడు. కాబట్టి వాల్మీకము అంటే పుట్ట, పుట్ట నుంచి పుట్టాడు కాబట్టి వాల్మీకి. వాల్మీకి అంటే అర్థం ఏమిటి అని మనకి ప్రశ్న రావచ్చు. వాల్మీకం నుండి పుట్టినవాడు కావున వాల్మీకి, ఇది వ్యుత్పత్తి అర్థం. మనకి ఇలాంటి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వాల్మీకి మొదట రామనామాన్ని ఎలా ఉచ్చరించాడు అని అడగొచ్చు. మర అనే శబ్దంతో ప్రారంభించి రామశబ్దంలోకి మారాడు. ఇది దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ ఈ రకంగా ఈ వాల్మీకము నుంచి పుట్టినటువంటి వాడైన వాల్మీకి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆశ్రమంలో జీవన విధానం సాగిస్తూ ఉన్నాడు. అలా సాగిస్తున్నటువంటి జీవన విధానంలోకి ఎంతవరకు మారాడు, ఎలా మారాడో తెలుసుకుందామని చెప్పి ఒకానొక సందర్భంలో నారద మహర్షి మళ్ళా వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు వాల్మీకి నారద మహర్షుల వారిని ఈ రకంగా అడుగుతాడు. దానికి ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మొత్తం రామాయణం 6 కాండం, 6 కాండాలు. 6 కాండాలలో వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు, వాల్మీకి రామాయణాన్ని 6 కాండాలుగా రాశాడు. 6 కాండాల్లో 24,000 శ్లోకాలు రాశాడు. ఈ 24,000 శ్లోకాలు కూడా సంస్కృతంలో రాయబడింది. అంటే ఇప్పుడు మనకి రామాయణం గురించి అడిగితే రామాయణంలో ఉన్న కాండాలు ఎన్ని క్వశ్చన్ అంటే 6 కాండాలు జవాబు. రామాయణం ఏ భాషలో రాయబడింది? సంస్కృతం. వాల్మీకి రాసిన సంస్కృతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి. సంస్కృతం శ్లోకాలు. ఆ తర్వాత ఈ వాల్మీకి రామాయణాన్ని అనేక మంది తెలుగులోకి, ద్విపదలోకి చాలామంది చాలా రకాలుగా రామాయణాన్ని మార్చారు. గోన బుద్ధారెడ్డి గారు రాశాడు, మొల్ల రాసింది,
మొల్ల రాసింది మొల్ల రామాయణం. గోనబుద్ధారెడ్డి గారు ద్విపదలో రాశాడు. ద్విపద అనేది ఛందస్సులో ఒక పద్ధతి. ఇట్లా అనేక మంది అనేక రకాలుగా రామాయణాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రధానంగా వాల్మీకి రాసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేర్పులు మార్పులు చేస్తూ వాళ్ళకు అనుగుణంగా రాసినటువంటిది రామాయణం. ఆది కావ్యం, ఆది కవి. రామాయణం ఆది కావ్యం. రామాయణాన్ని 3 పేర్లతో పిలుస్తారు. రామాయణాన్ని 3 పేర్లు. పౌలస్య వధ, సీతామాశ్చరిత, పాలస్యవద, సీతామాశ్చరిత. రామాయణానికి ఉన్న పేర్లు, ఇది రామాయణం 1, పాలస్యవద 2, ఇది 3, మొత్తం 3 పేర్లు. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్, రామాయణాన్ని ఎన్ని పేర్లతో పిలుస్తారు చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇలా రాసినటువంటి దీనికోసం నారద మహర్షి వస్తే ఆశ్రమానికి, దాన్ని ప్రారంభం ఇక ఎప్పుడు నారద మహర్షి ఆశ్రమానికి వస్తే వాల్మీకి నారద మహర్షికి జరిగినటువంటి సంభాషణే బాలకాండం. ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కాండం. మొదటిది బాలకాండం. బాలకాండంలో ఉన్నటువంటి విశేషాల గురించి ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం. ఇదంతా కూడా రామాయణానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. మీకు ఇందులో ప్రధానంగా వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, వాల్మీకి ఆ పేరు ఎలా వచ్చింది ఫస్ట్ క్వశ్చన్, వాల్మీకి మొదట ఏ శబ్దాన్ని ఉచ్చరించాడు అనేది రెండో క్వశ్చన్, మూడోది రామాయణాన్ని ఎన్ని పేర్లతో పిలుస్తారు అనేది థర్డ్, ఫోర్త్ వన్ వాల్మీకి ఏ భాషలో రామాయణాన్ని రాశాడు అంటే సంస్కృతం అని, ఎన్ని శ్లోకాలు రాశాడంటే 24,000 శ్లోకాలని, ఎన్ని కాండాలుగా రాశాడు అంటే 6 కాండాలుగా రాశారు అని. ఇది రామాయణాన్ని ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే అర్థం చరిత్ర అని అర్థం. దేనికి చరిత్ర? మానవ జీవితాలకి చరిత్ర. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా జనరల్గా అంటారంటే రామరాజ్యం కావాలి అని చెప్పంటుంటారు. మరి రామరాజ్యం కావాలి అంటే రామరాజ్యం ఒట్టగానే వస్తుందా? రాముడు ఎలాంటి వాడు అనేది ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోబోయే బాలకాండ ఇంట్రడక్షన్లో నారద మహర్షి నారద మహర్షిని అడిగినటువంటి తీరు చూడండి. వచ్చాడు మహర్షి, నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఈ రకంగా అడుగుతున్నాడు, అయ్యా, అందమైనటువంటి వాడు, మనస్సులో ఎలాంటి అహంకారం లేనివాడు, ఇతరుల సొమ్ముకు ఆశపడనివాడు, మానవులందరినీ సమానంగా చూసేవాడు, సుగుణాలు కలిగినవాడు, ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు, ఏ ఆకార వికారాలకు స్పందించినటువంటి వాడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు నారద మహర్షి వాల్మీకిని, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, లేదు ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి అసలు ఉంటాడా, నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది, అందుకోసం అని చెప్పి నేను అడుగుతున్నాను. అప్పుడు ఉన్నాడు, అతడే శ్రీరాముడు. ఈ శ్రీరాముడు అనేటటువంటి వాడు ఎంత సుగుణ సంపన్నాలు కలిగినటువంటి వాడు అంటే అని అతడి గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన నారద మహర్షి ఆ తర్వాత భరద్వాజ శిష్యులతో కలిసి వాల్మీకి సరయూ నది తీరాన్ని గంగానది స్నానానికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మ మీద క్రౌంచ పక్షులు ఉంటాయి.
ఆ పక్షుల్ని ఒక వేటగాడు బాణం చేత కొడితే అందులో మగపక్షి చనిపోతుంది. ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ రోదిస్తుంది. అలా ఉన్న జంట పక్షుల్ని చంపినటువంటి కిరాతుడి మీద కోపం వచ్చినటువంటి వాల్మీకి సంస్కృతంలో అనర్గళంగా ఒక 4 పాదాలు చెప్పేస్తాడు. ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి, నా నోటిలో నుంచి ఇలాంటి పదాలు అసలు నాకు ఉచ్చరించటమే రాదు, పెద్దగా చదువుకోలేదు, అసలు మనకేమీ తెలియదు కదా, ఎలా వచ్చినాయి అని చెప్పి ఆలోచించుకుంటూ మదన పడుతూ ఆశ్రమానికి వచ్చి కూర్చుంటే అప్పుడు బ్రహ్మలోకం నుంచి వాల్మీకి మహర్షి దగ్గరకు వచ్చి వాల్మీకి మహర్షిని చూడగానే వాల్మీకి ఒక పెద్ద ఆసనం వేసి కూర్చోబెట్టి అంతకంటే చిన్నదైనటువంటి ఇంకొక ఆసనం మీద తాను కూర్చొని గురువులని గౌరవించేటటువంటి తీరు అది కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకి, చూడు నాయనా, అది నా సంకల్పం చేత నీ నోటి నుంచి వచ్చినటువంటి శ్లోకం, అది నీ శోకం నుంచి శ్లోకం వచ్చింది, నీ శోకం నుంచి శ్లోకం వచ్చింది. అది నేటి నుంచి నీవు రచనా విధానంగా రాయి, ఈ భూమి మీద చెట్లు, పుట్టలు, నదులు, కొండలు, ఇంకా ఇతరత్ర ఏవైతే నిలిచి ఉంటాయో అంతకాలం రామాయణం నిలిచే ఉంటుంది అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రామాయణం రాయడానికి పూనుకుంటాడు వాల్మీకి మహర్షి. ఆ రకంగా రాస్తూ ఉన్నటువంటి తీరు బాలకాండంలో ప్రారంభమవుతుంది. కోసల అనేటటువంటిది ఒక దేశం. ఆ దేశంలో అయోధ్య అనేటటువంటిది ఒక మహానగరం. ఆ మహానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు దశరథుడు. ఈ దశరథ మహారాజు కాదు, ఈ మహారాజు పరిపాలిస్తున్నటువంటి ఈ అయోధ్య అంటే యోధులు సైతం జయించలేనిది అని మనకు ప్రశ్న వస్తుంది. దశరథ మహారాజు పరిపాలిస్తున్నటువంటిది అయోధ్య. అయోధ్య అంటే అర్థము యోధులు సైతం జయించలేనిది. ఇది కూడా అడుగుతారు, అయోధ్య అంటే అర్థం ఏమిటి? దశరథ మహారాజు ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే కోసల దేశం. ఈ కోసల దేశంలో అయోధ్య అనేటటువంటిది ఒక నగరం. భారతదేశంలో బొంబాయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఎట్లనో అట్లా అన్నమాట. అలా ఉన్నటువంటి అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి వాడు దశరథుడు. అందుకే శ్రీరాముడికి దాశరథి. దశరథుని కుమారుడు గనక దాశరథి. ఇది కూడా క్వశ్చన్. రామునికి దాశరథి అని ఎందుకు పేరు? దశరథుని కుమారుడు కాబట్టి దాశరథి. ఇవి ఆప్షన్స్లో మనకి అడిగేటటువంటిది. సో ఇక్కడ మనం ముఖ్యంగా వచ్చేటటువంటి క్వశ్చన్ విధానం పరిశీలించినట్టయితే కోసల దేశం, అయోధ్య మహానగరం పరిపాలించేటటువంటి వాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు కొడుకు రాముడు కాబట్టి దశరథి. ఓకే, డౌట్ ఏం లేదు కదా. ఇది ఇప్పుడు ఈ దశరథ మహారాజు ప్రజలను ఎంత గొప్పగా పరిపాలిస్తున్నాడంటే కన్నబిడ్డల వరే. అయోధ్య మహానగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరికీ ఎలాంటి బాధలు లేవు. హాయిగా, ప్రశాంతంగా, సమృద్ధిగా పంటలు పండుతున్న, రోగాలు లేకుండా, బాధలు లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. అలా జీవితాన్ని గడుపుతున్నటువంటి అతనికి ఒక చిన్న సమస్య ఉన్నది. ఏమిటా సమస్య అంటే అతనికి సంతానం లేదు. ఈ సంతానం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయన 3
వివాహం చేసుకున్నాడు. ఆ ముగ్గురులో కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటటువంటి ముగ్గురిని దశరథ మహారాజు వివాహం చేసుకున్నాడు. అయినా సంతానం లేదు, చాలా బాధపడుతున్నాడు, పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అనేక మందిని మార్గాలు సూచించండి, నాకు సంతానం కలగాలంటే ఏం చేయాలి అని అనుకున్నారు. భరద్వాజ్ మహామునులు, వశిష్ఠాది మహామునులు ఒకసారి అశ్వమేధ యాగం చేయవయ్యా, అశ్వమేధ యాగం చేసినట్టయితే నీకు ఫలితం ఉండవచ్చు అని చెబుతారు. చెబితే అశ్వమేధ యాగం చేయడానికి పూనుకుంటాడు. ఈ అశ్వమేధ యాగం చేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఫలితం వస్తుందా లేదా అది ఇది అని. అప్పుడు పుత్రకామిష్టి యాగం చేయమని, పుత్రకామిష్టి యాగం చేస్తే నీకు పిల్లలు కలిగే అవకాశం ఉన్నది అని చెప్తారు. ఆ సందర్భంలో రావణుడు బ్రహ్మని గూర్చి తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని ఎటువంటి యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, దేవత ఇట్లాంటి వాళ్ళ చేత చావు లేకుండా వరం ఇమ్మని వరం కోరుకుంటాడు. యక్ష, కిన్నెర, గంధర్వ, దేవత చావు లేకుండా వరాన్ని ఇమ్మని కోరుకుంటాడు రావణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి. సరే అని బ్రహ్మ అతనికి వరం ఇస్తాడు. వర ప్రాప్తి చేత, వరం పొందాను అనేటటువంటి అహం చేత స్వతహాగా రాక్షసుడు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎక్కడ వీలుంటే అక్కడ హింసించటం, చంపటం ఇలాంటి నానా కార్యక్రమాలంతా చేసి దేవతలందరినీ, మహామునులు వీళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా బ్రహ్మ దగ్గరకు వచ్చి, అయ్యా మీరేమో అతనికి వరం ఇచ్చారు, అతగాడేమో విచ్చలవిడిగా మమ్మల్ని హింసిస్తున్నాడు, కనుక మీరు అతన్ని ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేయమని చెబితే అప్పుడు విష్ణుమూర్తి అక్కడికి వచ్చి, మానవ రూపంలో ఉన్నవాడు ఎవడు చంపాలి చంపకూడదని కోరుకోలేదు. ఎందుకంటే మానవులు అంటే అల్పులు అనేటటువంటి దృష్టి అప్పటికి రావణుడికి ఉంది. కనుక శ్రీ మహావిష్ణువు అవతారం మార్చి రామ అవతారంలో వస్తాడు. అందుకు మీకు మంచి జరుగుతుంది, రామరూపంలో, మానవ రూపంలో భూమి మీద జన్మించి అతగాన్ని సంహరిస్తాడు అని చెప్పి బ్రహ్మ దేవతలకు, మునులకు అభయం ఇస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దశరథ మహారాజు చేస్తున్నటువంటి పుత్రకామిష్టి యాగానికి సంకల్పం జరిగింది. పుత్రకామిష్టి యాగం జరుగుతుంది. ఆ జరుగుతున్నటువంటి ఆ యాగంలో నుంచి ఒక మహానుభావుడు ఒక వెలుగు రూపంలో ఉద్భవించి ఒక బంగారు కలశంలో పాయసాన్ని దశరథ మహారాజుకి ఇచ్చి అంతర్ధానం అయిపోతాడు. వశిష్ఠాది మహామునులు ఆ ఇచ్చినటువంటి పాయసాన్ని భార్యలైనటువంటి ముగ్గురికి సమభాగాలుగా పంచమని చెబితే సమభాగాలుగా పంచుతాడు. 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత, కౌసల్యాదేవికేమో రాముడు,
కైకేయికేమో భరతుడు, సుమిత్రకు లక్ష్మణ అండ్ శత్రుఘ్న. శత్రుఘ్నుడు. ఇలా నలుగురు సంతానం కలుగుతారు. పుత్ర సంతానం కలిగింది. పుత్రకామిష్టి యాగం చేసినందుకు ఫలితం దక్కింది. అయోధ్య మహానగరం అంతా కూడా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటుంది. ఎందుకంటే మహారాజుకి మరి పిల్లలు పుడితే మరి లేని ఆ బాధ అంతా పోయి అందరూ కూడా ఉత్సాహంగా ఇచ్చేస్తున్నారు. పిల్లలందరికీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరికీ కూడా వేద విధానాలతో కూడిన ధనుర్బాణ విద్యలు, సకల విద్యలను కూడా నేర్పుతున్నటువంటి తరుణం. ఈ సకల విద్యలను నేర్పుతున్నటువంటి తరుణంలో అప్పుడు వాళ్లకు 16 సంవత్సరాల వయసు వస్తుంది. 16 సంవత్సరాల వయసు. ఒకనాడు దశరథ మహారాజు వశిష్ఠాది మహామునులతో కొలువు తీరి ఉన్నటువంటి సందర్భంలో అక్కడకు విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు ఇతగాడి గొప్పతనం ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. అంటే ఒక విషయం ఉన్నది అంటే దాన్ని ఇప్పుడు మనం క్లోనింగ్లో ఒక దాన్ని ఉంటే ఇంకో దాన్ని ఎలాగా సృష్టించగలుగుతామో అలా సృష్టించగలిగినటువంటి వాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు గొప్పతనం ఏంటి అంటే అనేక రకాలైనటువంటి యజ్ఞయాగాదులు చేయటం కాకుండా, క్రతువులు చేయటం కాకుండా తపశ్శక్తిని బాగా సంపాదించినటువంటి వాడు. ఏదైనా క్షణాల్లో నిర్మించగలడు, ఏదైనా అద్భుతంగా ఇది చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అలాంటి విశ్వామిత్రుడు అయోధ్య మహానగరంలో కొలువు తీరి ఉన్నటువంటి దశరథ మహారాజు మందిరానికి, రాజమందిరానికి వస్తాడు. అలా ఎప్పుడైతే మహర్షి వచ్చాడో రాజు లేచి అతనికి కావాల్సినటువంటి పరిచర్యలన్నీ చేసి కూర్చోబెట్టి తమరి రాకకి గల కారణాలు ఏంటి చెప్పమని అనేక రకాలుగా అడుగుతాడు. సరే, నాకు ఒక చిన్న విషయం ఉన్నదయ్యా, మరి నువ్వు నెరవేరుస్తాను అంటే నేను కోరతాను, మరి నువ్వు అది నాకు ముందు మాట ఇవ్వాలి అంటే, మీరు ఏది కోరినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కనుక అడగండి అని చెప్పి అడిగితే, ఏం లేదు, నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగాన్ని కొంతమంది రాక్షసులు భగ్నం కలిగిస్తున్నారు, అలా భగ్నం కలగకుండా రక్షించటానికి యాగ సంరక్షణ కొరకు నీ కుమారుడైనటువంటి రాముణ్ణి పంపించు, వాళ్ళని సంహరిస్తాడు, నా యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది, ఇది నా కోరిక అని చెప్తాడు. దశరథ మహారాజు వణికిపోతాడు. ముక్కుపచ్చలారని 16 సంవత్సరాల బిడ్డడు, ఇంకా వానికి విలువిద్య ఇతరత్ర విద్యలన్నీ కూడా ఏమీ పూర్తిగా కాలేదు, పైగా రాక్షసులతో అంటున్నారు, రాక్షసులు ఎంత కిరాతులో మీకు తెలుసు, కనుక అది తప్ప వేరేది ఏదైనా కోరుకో అని చెప్పంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఈ రకమైనటువంటి వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. ఇప్పుడు వశిష్ఠుడు ఆపి, విశ్వామిత్రుడి గురించి అన్నీ తెలిసి ఇప్పుడు నీ కొడుకును పంపించడానికి నువ్వు ఎందుకయ్యా అంత బాధపడుతున్నావు, పంపించేమీ కాదు, వెళ్ళేది మహానుభావుడు వెంటే కాబట్టి ఏమీ కాదు, పంపించు అనగానే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, లోక కళ్యాణార్థం నీ కుమారుడు ఇప్పుడు బయలుదేరి వస్తే జరిగేటటువంటి పరిణామాలు ఎంతో గొప్పగా ఉంటాయి, ఇదంతా కూడా భవిష్యత్తుకు నాంది, భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక రకాల అనర్థాలన్నింటినీ కూడా రాముడు దిగ్విజయంగా ఎదుర్కొంటాడు అని విశ్వామిత్రుడు దశరథ మహారాజుకి వివరించి చెప్తాడు. చాలా బాధతో భయంతో రాముణ్ణి విశ్వామిత్రుడి వెంట పంపిస్తుంటాడు.